సో మై డే బంగారమ్స్ ఆల్రెడీ బండి గురించి ఓవర్వ్యూ ఇచ్చేసాను. మనం గోవాలో ఉన్నాము, నడిపిస్తున్నాము సరికొత్త 2025 అమేజ్. అండ్ దీంట్లో పవర్ ట్రైన్ అనేది ఆఫర్ చేయబడింది. 1.2 లీటర్ 4 సిలిండర్ ఐవీటెక్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 90 PS 110 న్యూటన్ మీటర్స్, 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్. ఇది CVT ఆటోమేటిక్, ఇంకోటి 5 స్పీడ్ మాన్యువల్ అనమాట. ఇప్పుడు మనం కార్ ఆన్ చేసుకొని ఒకసారి బండి ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం స్పోర్ట్ మోడ్లో వేసుకుందాము. అండ్ ఒకసారి మనము మాన్యువల్ మోడ్లో పెట్టుకున్నాం. ఓహో 6000 RPM కి షిఫ్ట్ అవుతుందండి. అసలు బాబా అర్పులు అర్పిస్తుంది బండి. చాలా 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 స్మూత్ షిఫ్ట్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ మాన్యువల్ అదైతే ప్యాడిల్ షిఫ్టర్స్ యూజ్ చేసినప్పుడు అయితే నిజంగా ఒకలాంటి స్పోర్ట్స్ కార్ ఫీల్ అనేది వస్తుంది. అండ్ ఎస్ మనకి లేన్ కీప్ అసిస్ట్ ఉంది. సో అది ఒక్కసారి మన లేన్ పోతున్నప్పుడు అది మళ్ళీ మనని అలర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మళ్ళీ లేన్లోకి తీసుకొస్తుంది. సో అది మీరు చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి స్టీరింగ్ ఫీల్ అనేది నార్మల్గా ఇచ్చారు, ఎందుకంటే ఇది C సెగ్మెంట్ సెడాన్ ఏం కాదు. సో సబ్ కాంపాక్ట్ సెడాన్ కాబట్టి సబ్ 4 మీటర్ సెడాన్ కాబట్టి దానికి వచ్చే విధంగా ఇది స్టీరింగ్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఈ రెగ్యులర్ వార్నింగ్ అనేది మనకి ఆన్లో ఉంది. అండ్ దాంతోపాటు మనకి స్పోర్ట్ మోడ్లో నార్మల్గా మనము మాన్యువల్ నుంచి ఎగ్జిట్ చేసినా కానీ డ్రైవ్ మోడ్లో పెట్టుకున్నా కానీ అది గేర్ని హోల్డ్ చేస్తుంది స్పోర్ట్ మోడ్లో. అండ్ నార్మల్ డ్రైవ్ మోడ్లో అది ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట ఫర్ మ్యాక్సిమం ఫ్యూల్ ఎఫిషియన్సీ. మైలేజ్ నేను చెప్పినట్టు CVTలో ఎక్కువ అండి. CVTలో దగ్గర 19.5 kmpl. అండ్ మనకి దీంట్లో మాన్యువల్లో 18.6 kmpl అనమాట. సో అదొక విషయం మీరు గమనించాలి. ఇంకోటి చాలా వరకు సేఫ్టీ ఫీచర్స్ అవన్నీ స్టాండర్డ్గా ఇచ్చారు. 6 ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ స్టాండర్డ్గా ఇవ్వడము, కెమెరా బేస్డ్ ADAS అంటే అదే మనకి లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ మనకి పనిచేస్తున్నాయి అనమాట. ఇంకోటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ మనకి ఆ లేన్ వాచ్ ఫీచర్ అండి. మీరు చూడొచ్చు పక్కన మనకి వెహికల్ వెళ్తున్నది మనకి తెలుస్తుంది, లేకపోతే ఏదన్నా ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తున్నా మనకి ఆ బ్లైండ్ స్పాట్ అనేది ఇది హైలైట్ చేస్తుంది అనమాట. సడన్ గా ఎవరో ఎక్కడి నుంచో వచ్చారని ఇది భయం మనకి లేకుండా మనకి ఫస్ట్ ఇండికేటర్ వేసుకొని ఇక్కడ లేన్ వాచ్ ఫీచర్ చూసుకొని ఎవరైనా ఉన్నారా అని దాని తర్వాత మనము లేన్ చేంజ్ చేసుకోవచ్చు. చాలా చాలా క్రూషియల్ సేఫ్టీ ఫీచర్. కానీ అది లెఫ్ట్ సైడ్ మాత్రమే పనిచేస్తాయి. చూడండి, రైట్ సైడ్ ఇండికేటర్ చేస్తే అది పనిచేస్తలేదు. రెండు సైడ్ ఇస్తే కూడా బాగుండు. బట్ యూజువలీ కార్స్ అనేది ఎక్స్ట్రీమ్ రైట్ లో ఉంటాయి కాబట్టి ఆ లేన్ లో వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఇది మాత్రం కెమెరా మాత్రం ఇచ్చారు. అండ్ NVH లెవెల్స్ చాలా బాగా రిడ్యూస్ చేశారు, అది వాళ్ళు చెప్పారు. అండ్ ఫోర్టిఫైడ్ స్ట్రక్చర్ మనకి ఏదైతే చాసీ స్ట్రక్చర్ ఉందో దానికి సేఫ్టీ రేటింగ్ అని రాలేదు, కానీ రీఇన్ఫోర్స్మెంట్స్ ఏదైతే హై స్ట్రెంత్ అడ్వాన్స్డ్ హై స్ట్రెంత్ స్టీల్ యూసేజ్ అనేది వాళ్ళు రీఇన్ఫోర్స్మెంట్స్ గా యూజ్ చేశారు క్రూషియల్ పాయింట్స్ లో, సో దట్ అది క్రాష్ ఇంపాక్ట్ అది తీసుకునేటట్లు. సో ADAS కూడా ఉంది కాబట్టి మనకి ఇంకా వాళ్ళు టెస్టింగ్ కి పంపించలేదు. సేఫ్టీ రేటింగ్ ఎంత వస్తుందో తెలియదు, కానీ ఇప్పటికైతే సేఫ్టీ రేటింగ్ ఏమి వాళ్ళు క్లెయిమ్ చేస్తలేరు. నేను చెప్పినట్టు మైలేజ్ ఆల్రెడీ 19.5 దగ్గర దాపు దీనికి CVTకి, అండ్ 18.6 అనేది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి. సస్పెన్షన్ బాగుంది. అండ్ బ్రేక్స్ అనేది ఓన్లీ ఫ్రంట్ టు డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, వెనకాల డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేయలేదు. అది ఇస్తే బాగుండని నా ఒక అభిప్రాయం. ఇంకొక విషయం ఏంటంటే 15-inch వీల్స్ అండి, అది కూడా 16-inch వీల్స్ ఇస్తే చాసీ ఎంత కేపబుల్గా ఉందంటే ఈజీగా ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ ఒక సెకండ్లో వెళ్ళిపోతున్నాము. సో అక్కడ సపోర్ట్ చేయడానికి 16-inch వీల్స్ ఉంటే బాగుండు. 15-inch వీల్స్ సరిపోతలేవు అనమాట, కొంచెం వాబ్లీగా ఉంది, ఎస్పెషల్లీ 120+ స్పీడ్లో వెళ్తున్నప్పుడు. సో అదొక విషయం మనం గమనించాలి. అది కాకుండా మిగతా అంతా ఏంటంటే ఇంజిన్ చాలా కేపబుల్గా ఉంది, చాసీ కూడా కేపబుల్గా ఉంది, సస్పెన్షన్ కూడా బాగానే ఉంది, మరీ సాఫ్ట్గా లేదు మరీ స్టిఫ్గా లేదు, కరెక్ట్ బ్యాలెన్స్ అనేది వర్కౌట్ చేశారు. కానీ ఒక్క విషయం ఏంటంటే మనకి బ్రేక్స్ అనేది ఆల్ 4 డిస్క్ బ్రేక్స్. అండ్ ఇది 16-inch వీల్స్ ఇస్తే ఒక ప్రాపర్ స్పోర్ట్స్ సెడాన్ లాంటి ఫీల్ వస్తుంది ఈ సెగ్మెంట్లో. అటువంటి ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. ఏంటంటే మొత్తం 6000 RPM వరకు రెవ్ అవుతుంది, మనకి ఆ గూస్ బంప్స్ ఫీల్ అనేది వస్తుంది, ఆ ప్రాపర్ డ్రైవర్స్ డిలైట్ అనేది మనము పొందుకుంటున్నాము. సో అలా అన్నప్పుడు కొంచెం వరకు వాళ్ళు అట్లీస్ట్ ఒక స్పోర్ట్ ప్యాక్ అట్లా ఏదో ఇది చేసి ఒక స్పాయిలర్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్, 16-inch వీల్స్ అలా ఒక వేరియంట్ లాంచ్ చేస్తే బాగుండని నా ఒక అభిప్రాయం. మేబీ బ్లాక్ ఎడిషన్ కానీ
డార్క్ నైట్ ఎడిషన్ కానీ అట్లా ఏదన్నా లాంచ్ చేస్తే బాగుండు, ఫుల్ బ్లాక్ది, జస్ట్ ఇది రెడ్ క్యాలిపర్స్తో పాటు. సో అదొక చిన్న ఐడియా ఒకటే యాజ్ అన్ ఎంతూజియాస్ట్. మిగతా అంతా బాగుంది. ఈ 7" మనకి స్పీడో కన్సోల్ కూడా చాలా చక్కగా ఆఫర్ చేశారు. స్టీరింగ్ ఇన్పుట్స్ బాగున్నాయి అండ్ స్టీరింగ్ హెఫ్ట్ ఎస్పెషలీ 150+ స్పీడ్లో కూడా చాలా మంచిగా అది కంట్రోల్ అనేది ఆఫర్ చేస్తుంది. చాలా స్టర్డీగా వెళ్తుంది. నేను చెప్పినట్టు ఏదైతే చాసీ కేబిలిటీ ఉందో అది చాలా పొటెన్షియల్ చాలా బాగుంది. జస్ట్ దాన్ని సపోర్ట్ చేసే ఇది కావాలి, వీల్స్ అనేది కావాలి. దీనిలో అఫ్కోర్స్ 185 సెక్షన్ టైర్ ఇచ్చారు, కానీ కొంచెం ఇది 16" వీల్స్ ఇస్తే ఖచ్చితంగా అది ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటికి సిటీ యూసేజ్కి ఇది మోర్ దెన్ సఫిషియంట్. ఎవరైతే ఎంతూజియాస్ట్ ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నది. నార్మల్ యాజ్ అ ఫ్యామిలీ కార్ ఐ థింక్ దిస్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్. ఎందుకంటే ఎవరు కూడా 100-120 కంటే ఎక్కువ క్రూజింగ్ స్పీడ్ క్యారీ చేయరు, దానికంటే ఎక్కువ వెళ్ళినా చలాన్లు పడతాయి. సో ఆ స్పీడ్ వరకు ఇదైతే మంచి చాసీ స్టెబిలిటీ, మంచి రిఫైన్మెంట్, ఎటువంటి అన్సర్టనిటీ లేకుండా హ్యాపీగా ఇది మంచి స్టేబుల్ పర్ఫార్మెన్స్ అనేది డెలివర్ చేస్తుంది. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది, బ్యాక్ సపోర్ట్ చాలా బాగుంది అండ్ సైడ్ బోల్స్టర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నాయి బ్యాక్ రీజన్ ని. లోవర్ లంబార్ సపోర్ట్ కూడా చాలా చక్కగా ఉంది. సో మనం అలిసిపోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉన్నాయో, నాకు ఈ ఎయిర్ కాన్వెంట్స్ చాలా చాలా బిలో యావరేజ్ గా కనిపిస్తున్నాయండి. ఇది కొంచెం బెటర్ క్వాలిటీ ఇవ్వాల్సింది. ఈ డాష్ కూడా మరీ చీప్ గా కనిపిస్తుంది. అంటే మీరు నార్మల్ ఎక్స్టీరియర్ లుక్ చూసి దాంట్లో LED ల్యాంప్స్ అవన్నీ చూసి, ADAS ఫంక్షన్స్, ఈ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ ఫీచర్స్ చూసిన తర్వాత ఇవన్నీ ఏదో కొంచెం టైం పాస్ కి వాళ్ళు కాంప్రమైజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ పెడల్స్ కూడా చాలా చాలా బిలో యావరేజ్ క్వాలిటీ వాళ్ళు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా కొంచెం హయ్యర్ క్వాలిటీది ఇస్తే అప్పుడు ఇది ఇంకా అల్టిమేట్. ఎందుకంటే స్టాప్ బటన్ ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, కానీ ఆ డాష్ ఆర్ట్ ప్లాస్టిక్ కానివ్వండి, ఈ స్టీరింగ్ ఫీల్ కానివ్వండి, ఇవన్నీ కొంచెము అంత ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తలేదు. అదొక్కటే విషయం. మిగతాదంతా ఓకే. ప్రైజింగ్ నేను చెప్పినట్టు 8 లక్షల నుంచి స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్, 10,80,000 10,90,000 నాకు తెలిసి టాప్ స్పెక్ వేరియంట్ 10.89 lakhs అనుకుంటాను. సో అది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. సో ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది, దీనికి ఇచ్చిన బటన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో ఓవరాల్ బండి ఎలా ఉందంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్ అరౌండ్ రివ్యూ చూడండి, డీటెయిల్గా అక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ డ్రైవ్ ఇంప్రెషన్ పరంగా ఒక ఫ్యామిలీ సెడాన్గా ఇది మోర్ దెన్ సఫిషియంట్. మంచి స్పేస్డ్ అవుట్ క్యాబిన్, మంచి స్పేషియస్ క్యాబిన్ అనేది ఆఫర్ చేశారు. అండ్ డే టు డే యూసేజ్కి మంచి మైలేజ్, డీసెంట్ మైలేజ్ అనేది కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఐవిటెక్ ఇంజిన్స్ అనేది దే లాస్ట్ యువర్ లైఫ్ టైం. సో మీకు డ్యూరబిలిటీ భరోసా గురించి ఎటువంటి క్వశ్చన్ మార్క్ లేదు. సో హ్యాపీగా హోండా, టొయోటాస్ ఇటువంటి కార్స్ మనము కళ్ళు మూసుకొని కొనేయచ్చు. ఎందుకంటే ఇంజిన్ ఏం చేసినా కానీ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా వాటికి ఏం కావు, అంత డ్యూరబుల్ ఇంజిన్స్ అనమాట. అండ్ ఈజీ టు మెయింటైన్ అనమాట, హ్యాసిల్ ఫ్రీ మెయింటెనెన్స్. సో ఇదంతా ప్లస్గా దీనికి ముందుకు వస్తుంది. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనకు వీడియో మళ్ళీ కలుస్తాను. అండ్ ఎస్, మనం 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను 1 lakh సబ్స్క్రైబర్స్ దాటడానికి సహాయం చేయండి. అండ్ ఐ విల్ catch you guys in the next video. Until then, take care, God bless and drive safe.